మాటలు వాక్యాన్ని అన్వయించుకుని మీరు ఆశించినట్లు బ్రతకడానికి మీ కృప మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమగల దేవుడు మన ఆయుష్కాలాన్ని పెంచి మనలను ఆరోగ్యంగా ఉంచి ఆ ప్రభుతో మనకున్న సంబంధాన్ని, సహవాసాన్ని దేవుడే కాపాడుతున్నందుకు దేవునికి మనం ఎంతైనా వందనాలు చెల్లించాలి. మనల్ని రక్షించటంలో ఆయన కృప, రక్షించబడింది మొదలుకొని నేటి వరకు ఆయనతో ఉన్న మనకున్న సంబంధాన్ని కాపాడడంలో ఆయన నమ్మకత్వం, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దైవ సేవకుల యొక్క బోధ ద్వారా ఆయనకు మనకి ఉన్న సంబంధాన్ని ప్రభువే తన నమ్మకత్వంలో కాపాడుతూ వస్తున్నాడు. లేకపోతే మనము నేటి వరకు కూడా ఆయనలో ఉండేవాళ్ళం కాదు. చాలా కష్టమైన సంగతి. అయితే ముఖ్యంగా నేటి వరకు మనం ఆయుష్కాలము పెరిగి ఆరోగ్యంగా ఉండి ఆయన సన్నిధిలో మనం ఇలా కనబడడం కేవలము ఆయన దయా సంకల్పము, ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక అంతే. లోకాన్ని ముగించిన వారి కంటే మనం ఏదో శ్రేష్ఠులము గనులమని కాదు. మన పట్ల దేవునికి ఏదో ఒక సంకల్పము, ప్రణాళిక ఉంది. అందుకే మనము బ్రతికి నేటి వరకు తిరిగి మరలా కలుసుకోగలుగుతున్నాం. కాబట్టి గాడ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ప్లాన్ అండ్ పర్పస్ రిగార్డింగ్ our lives. That is the only reason why we are surviving still. అందును బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. రెండో విషయం అంటే సంఘము అనే సంగతులు మాట్లాడుకోక పూర్వము జెఫన్యా గ్రంథం నుండి కొన్ని మాటలు వినిపించాలని ఆశపడుతున్నాను. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనము నుండి ఇలా వ్రాయబడు: ఏమీయు విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను. తర్వాత 4వ వచనంలో నా హస్తము యూదా వారి మీద యెరూషలేము నివాసుల మీద చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులకు వారిని, దాని అర్చకులు నిర్మూలము చేసేదను. మిద్దెల మీదకెక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజును దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణము చేయి వారి నిర్మూలము చేసేదను. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను, ఊడ్చివేసేదను అనే ఈ మాట ఈ దినాల్లో ప్రవచనాత్మకంగా నెరవేరుతుందేమోనని అనిపిస్తూ ఉంది. ప్రియులారా, భూమి మీద ఎవరూ లేకుండా నేను ఊడ్చివేసేదను. మొట్టమొదటిగా నోవాహు జలప్రళయంలో అది మనం చూస్తాం. మనుషుల యొక్క పాపము విపరీతమైనప్పుడు 120 సంవత్సరాలు దేవుడు తన సేవకుని పంపించి ఆత్మ స్వరూపిగా ఆ రోజున మనుషులకు ఎంత బోధించినా విననందున, ముందుగానే హెచ్చరిక చేసి విననందున దేవుని కోపము ఆ రోజు ప్రపంచమంతటిని ఊడ్చివేసింది. రెండవదిగా అబ్రహాము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుండగా ఆదికాండము 18వ అధ్యాయం ప్రకారంగా ముగ్గురు వచ్చి అబ్రహామును దర్శించారు, మాట్లాడారు, ఆతిథ్యం తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అబ్రహాము యెహోవా సన్నిధిలోనే ఉండి కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఆశించిన 10 మంది నీతిమంతులు కూడా లేకపోగా
సొదొమ గొమొర్రాల మీదకి దేవుడు అగ్నిగంధకాలతో ఆ శిక్షను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఊడ్చివేసేదను అనే మాట, నిర్మూలము చేసేదను అనే మాట చరిత్రలో మొదటి నుండి జరుగుతూనే ఉంది. అలాగే యూదావారిని, అలాగే యెరూషలేము నివాసులందరి మీదకి నేను శిక్ష తెస్తాను అని ప్రభు చెప్పాడు. ఉదాహరణకి సమూయేలు గ్రంథాన్ని చూస్తే మరి ఇశ్రాయేలీయులలో 70,000 మంది, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో ముగింపు అధ్యాయంలో మనం చూస్తాం 70,000 మంది తెగులు చేత నశించినట్లుగా దేవుడు అనుమతించినట్లుగా మనం చూస్తున్నాం. సో in the history of the Bible there are many things which happen to disturb and destroy the people because of the sin. దేవుని చేత డిస్టర్బ్ చేయబడి నాశనం చేయబడినటువంటి చరిత్ర బైబిల్ చరిత్రలో మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం. దేన్ని బట్టి అంటే పాపాన్ని బట్టి. కాబట్టి ఊడ్చివేసేదను అనే మాట, నిర్మూలము చేసేదను అనే మాట 3వ వచనంలో భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను అన్నమాట. జెఫన్యా గ్రంథములో ఈ మాట బహుశా ప్రవచనాత్మకంగా ఇప్పటికీ నెరవేరుతుందని నా మట్టుకు నాకు అనిపిస్తూ ఉంది. నాట్ ఓన్లీ ఇజ్రాయెలైట్స్, కాబట్టి ద హోల్ వరల్డ్, యావత్ ప్రపంచం అంతటినీ కూడా ఇప్పుడు వచ్చిన ఈ కరోనా ద హోల్ వరల్డ్, యావత్ ప్రపంచాన్ని కూడా నిర్మూలం చేస్తూ ఉంది. దేవుడు దీన్ని అనుమతించాడు. నేను నిర్మూలము చేసేదను, నేను ఊడ్చివేసేదను. ఆ మాట గమనిస్తున్నారా? ఇంకా ఎందుకు అంటే కారణం చెప్పాడు అక్కడ. అర్చకులు, తర్వాత విగ్రహారాధన, బయలుదేవతలు నామమును బట్టి మ్రొక్కడం. చివరి కారణం ఏముందంటే అక్కడ దయచేసి చూడండి 6వ వచనంలో, యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను అనే మాట. ఈరోజు ప్రపంచంలో జరుగుతుంది అదే. ఈవెన్ బిలీవర్స్, రక్షించబడిన వాళ్ళు కూడా దేవుని విసర్జించినట్లుగా బ్రతుకుతున్నారు. దేవుని భయము లేకుండా బ్రతుకుతున్నారు. బాప్తిసం తీసుకున్న కొద్ది రోజులు బాగుంటారు, తీసుకున్న తర్వాత అదేందో లైసెన్స్ లాగా ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతకుముందు యెహోవాను కలిగిన వారే, యేసు ప్రభువును కలిగిన వారే కాలక్రమంలో యెహోవాను విసర్జించి, అనుసరింపక, విసర్జించి, విచారణ చేయక, అనుసరించలేదు, విసర్జించారు, విచారణ చేయలేదు, అందువలన నేను నిర్మూలము చేస్తున్నాను అన్నాడు. ప్రియులారా, ఈ రోజున ప్రపంచం మీదకి వచ్చిన ఈ శిక్షకు కారణం పాపము అనేది ఒకటైతే, జనరల్ రీజన్ పాపం అనేది ఒకటైతే, రెండవ కారణము దేవుని ప్రజలే ఒక కారణం అనేది ఇక్కడ మనకు అర్థం అవుతా ఉంది. యెహోవాను విసర్జించి, అంటే అంతకుముందు యెహోవాను కలిగి ఉన్నారు, ప్రభువును కలిగి ఉన్నారు, కానీ వాళ్ళు విసర్జించారు, అనుసరించడం మానారు, విసర్జించారు, యెహోవా యొద్ద విచారణ చేయడం కూడా ఆపేశారు. జాగ్రత్త, కొన్నిసార్లు మనలను బట్టి కూడా ప్రపంచం మీదకి శిక్ష వస్తుంది, మనలని బట్టి కూడా శ్రమ వస్తుందనే సంగతి గుర్తించుకోవాలని నేను ఈ వాక్యం చదువుకుంటున్నప్పుడు నాకు అది అర్థమైంది. నిర్మూలము చేసేదని అన్నాడు. మొదటి నుండి 1వ వచనం నిర్మూలన చేస్తానన్నాడు, 2వ వచనం నిర్మూలన చేస్తానన్నాడు. అర్చకులు, బయలుదేవత యొక్క భక్తుల్లో శేషించిన వాళ్ళు, వీళ్ళందరూ నిర్మూలన చేస్తానన్నాడు. 6వ వచనంకి వచ్చేటప్పటికి యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించిన వారిని, నా యొద్ద విచారణ చేయని వారిని నిర్మూలన చేస్తాను. ఎవరు వీళ్ళు? బిలీవర్స్, దోస్ హూ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్. దే రిజెక్టెడ్ గాడ్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ గాడ్. వాళ్ళు దేవుని యొక్క మార్గాల్లో లేరు. కాబట్టి ఇది ఏమి గుర్తు చేయాలంటే మనకి యోనాను గుర్తు చేయాలి. ఆ రోజు ఆ సముద్రములో ప్రయాణం చేస్తుండగా తుఫాను వచ్చింది, అన్యులున్నారు, ఆ ఓడలో ప్రయాణం చేసే వాళ్ళలో అన్యులున్నారు.
భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఎందుకు వచ్చింది అనే కన్ఫ్యూజన్, ఆ గందరగోళ పరిస్థితుల్లో యోనాలో ఉన్నటువంటి నిజాయితీ బయటకు వచ్చింది. ఏంటది? నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మన మీదకి వచ్చింది అని ఒప్పుకున్నాడు. రెండున్నాయి అక్కడ. నన్ను బట్టియే, యాక్చువల్గా ఆయన్ని బట్టి మేలు జరగాలి, ఆయన్ని బట్టి క్షేమం రావాలి, ఆయన్ని బట్టి ఆశీర్వాదం రావాలి, ఆయన్ని బట్టి కష్టంలో ఉన్న వాడికి క్షేమం కలగాలి, ఆయన్ని బట్టి మేలు జరగాలి. ఒరిజినల్ గా, ప్రాఫెట్ గా, సేవకుడుగా, విశ్వాసిగా ఆయన్ని బట్టి ఆయన ఉన్న చోట ఆయన ఎక్కడున్నా అక్కడ మేలు జరగాలి. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ద బ్లెస్సింగ్ ఆర్ బెనిఫిట్, ఒక ప్రయోజనం, ఒక ఆశీర్వాదం రావడానికి బదులు ఒక భయంకరమైన కీడు, భయంకరమైన శ్రమ వారికి వచ్చింది. కాబట్టి రెండున్నాయి. ఒకటి, నన్ను బట్టియే అన్నాడు. కాబట్టి ఒక విశ్వాసిని బట్టి, యెహోవాను అనుసరించే వ్యక్తుల్ని బట్టి మేలు జరగవలసింది పోయి, అనుసరించడం ఎప్పుడైతే విసర్జించడం జరిగిందో, ఆయన మార్గం, ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే ప్రక్కన పెట్టాడో, తన చిత్తాన్ని ఎప్పుడైతే అనుసరించాడో, భయపడడం కారణం కావచ్చు, కారణము ఏదైనా కావచ్చు, దేవుడు వెళ్ళమన్న మార్గము, వెళ్ళమన్న చోటు కాకుండా మరో చోటుని, మరో ప్రయాణాన్ని ఎప్పుడైతే ఎన్నుకున్నాడో, దేవుని చిత్తానికి భిన్నమైంది ఎప్పుడు ఎన్నుకున్నాడో, అనగా యెహోవాను అనుసరించడం ఎప్పుడైతే మానాడో, తనను బట్టి కీడు, శ్రమ అక్కడికి వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ లోకంలో విడిచిపెట్టి పోవడానికి ఒక కారణం ఇదే అని మనం చెప్పాలి. కొంతమందిని దేవుడు అడ్డుగా ఉండడం ఎందుకని కూడా తీసుకుంటాడు. దేవుడు సరిచేయడానికి బ్రతికిస్తాడు, చక్క చేయడానికి బ్రతికిస్తాడు, పరిపూర్ణతలోకి తీసుకెళ్ళడానికి బ్రతికిస్తాడు, పని పూర్తయిన బ్రతికిస్తాడు, పని పూర్తయినందుకు తీసుకెళ్తాడు. తీసుకెళ్లడంలో కారణం, పని పూర్తయినందుకు తీసుకెళ్తాడు. ఇంకా కొంతమందిని ఎందుకు తీసుకెళ్తాడంటే, ఎవరిని బట్టి కీడు, ఎవరిని బట్టి సువార్త ఆటంకపరచబడుతుందో, ఎవరిని బట్టి సేవ దెబ్బతింటుందో, ఎవరిని బట్టి శ్రమ ఈ భూలోకంలోకి వస్తుందో, ఎవరిని బట్టి ఆశీర్వాదం రావాల్సింది కీడు వస్తుందో, ఎవరిని బట్టి సేవ సువార్త ఆటంకపరచబడుతుందో, వాళ్ళను కూడా దేవుడు ఎత్తి సముద్రంలో వేస్తాడు, వేసినట్టుగా తీసుకువెళతాడు. మీకు ఈ పాయింట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. బైబిల్ చరిత్రలో ప్రప్రదంగా మొదటి నుండి ఊడ్చివేయడం, నిర్మూలన చేయడం అని జరుగుతూనే ఉంది, చరిత్రలో జరుగుతున్న సంగతి. అయితే 6వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి గ్రహించవలసిన విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలమని పేరు పెట్టుకుంటున్న మనలను బట్టి కూడా శ్రమ వస్తుంది, మనలను బట్టి కూడా కీడు వస్తుంది. ఒక విశ్వాసి చేయవలసినంత ప్రార్థన చేయనందున, ఒక భక్తుడు, ఒక సేవకుడు, దేవుడు నిర్ణయించుకున్నటువంటి ఒక ప్రవక్త దేవుని చిత్తము జరిగించినందున కూడా దేవుని యొక్క నిర్మూలం, దేవుని యొక్క శిక్ష ప్రజల మీదకి వచ్చే అవకాశం ఉంది అని చరిత్ర చెప్తుంది. కనుక దేవుని బిడ్డలారా, అనుసరింపక విసర్జించినందున, యెహోవా యొద్ద విచారణ చేయకుండా ఉన్నందున నేను నిర్మూలము చేస్తున్నాను అన్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఇది ఒక కఠినమైన వాస్తవం. నేను చెప్పే ఈ మాట ఒక కఠినమైన వాస్తవం ప్రియులారా. కనుక మనము కూడా పరిశీలించుకోవాలి. ఈ మాటలు మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాబట్టి జెఫన్యాతో చెప్తున్నాడు, ఊడ్చివేసేదనో నిర్మూలము చేసేదనో. రీజన్స్ ఏంటంటే, జనరల్ రీజన్ ఉంది, ఇంకో రీజన్ ఉంది, యెహోవాను అనుసరించలేదు. దైవ చిత్తానికి భిన్నంగా దేవుని బిడ్డలు బ్రతుకుతున్నందుకు, వీళ్ళను సరిచేయడానికి, వీళ్ళను బట్టి ప్రపంచాన్ని కూడా సరిచేయడానికి దేవుడి తెగుళ్ళు, నష్టాలు మన జీవితంలోకి పంపిస్తాడని, దేవుడు ఎంత ప్రేమ గలవాడు, అంత రోషము గలవాడని కూడా మనం తెలుసుకోవాలి. ఇదే అధ్యాయంలో ఇంకా 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మరో సబ్జెక్ట్ లోకి మనం వెళ్తాం. 15వ వచనం చూద్దాం. 15 ఇట్ ఈస్ టైమ్ టు రిమెంబర్ దీస్ వర్డ్స్. 15వ వచనం చూద్దాం. ఉగ్రత దినము, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారము గాఢాంధకారము కమ్ము దినము, మేఘములు గాఢాంధకారము కమ్ము దినము. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గర
ఎత్తైన గోపురముల దగ్గర యుద్ధ ఘోషణ బాకానాదం వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గుడ్డివారి వలె నడిచెదరు. వారి రక్తము దుమ్ము వలె కారును. వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి. పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి అన్నాడు. ఇదంతా కూడా పైన చదివిన వాక్యం 2వ అధ్యాయం 2 వచనాలు కూడా ఇవి రెండు కలిసి వీటికి సంబంధం ఉంది. కాబట్టి దేవునిలో ఉన్న 2 లక్షణాలు ఏంటంటే, ఒకటి ప్రేమ గలవాడే. ప్రేమ గలవాడు గనుకనే ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చాడు. ప్రేమ గలవాడు గనుకనే వాళ్ళని రక్షించడానికి పరలోకం నుండి దిగి వచ్చాడు. బానిసత్వం నుండి రక్షించాడు. ప్రేమ గలవాడు గనుకనే ఎర్ర సముద్రం పాయలు చేశాడు. బండను బద్దలు చేసి నీళ్లు తీసుకొచ్చి 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఎవరు ఊహించని పరలోకపు మన్నా చేత పోషించాడు. ప్రేమ గలవాడు గనుకనే ఎడారిలో నదులు ప్రవహింపచేశాడు. ప్రేమ గలవాడు గనుకనే తన ఎన్నుకున్న తన ప్రజలకు ఏ కీడు లేకుండా చేశాడు. కానీ రోషము గలవాడు కూడా తన న్యాయము తనకేం చెప్పిందంటే, తన న్యాయము తనను పాపానికి శిక్ష విధించకుండా ఉండలేకపోయింది. అంతే. యెహోవాను విసర్జించి యెహోవాను అనుసరించనందున ఆ యొక్క శిక్ష వారి మీదకి వచ్చింది. జడ్జిమెంట్. ఇప్పుడు నేను చదివిన 2వ భాగం ఏంటంటే, తీర్పు ఉంది. ఈ తీర్పుని ఎవరు కూడా తప్పించుకోలేరు. ఉగ్రత దినం ఉంది. ఆ రోజున ఆస్తి అక్కరకు రాదు. ఈ రోజున కొన్ని కోట్ల రూపాయలు, లక్షలు, కోట్లు ఖర్చు పెట్టినా వారిని రక్షించటానికి ఏమాత్రం వీలు లేక మనుషులు శవాలు గుట్టలై చనిపోతున్నారు. ప్రియులారా, నేర్చుకోదగిన పాఠం ఏమిటంటే, మరొక పాఠం, దేర్ ఇస్ ఏ జడ్జిమెంట్ డే. దేర్ ఇస్ ఏ డే ఆఫ్ జడ్జిమెంట్. ఉగ్రత దినం ఉంది. న్యాయాన్ని అనుసరించిన శిక్ష మనుషుల మీదకి రాబోయే మరో దినం ఉంది. దానికి సూచనే ప్రపంచమంతా వచ్చిన ఈ తెగులు. ఇంకా అది తట్టుకోలేం. అది చాలా ఘోరమైనటువంటి దినం. అదే ఒక పాట కూడా ఉంది కదా, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ పాట తర్వాత మీరు పాడుకోండి, జ్ఞాపకం చేసుకోండి. శిక్ష. దేర్ ఇస్ ఏ డే ఆఫ్ జడ్జిమెంట్. జాగ్రత్త. కాబట్టి ఇంకా యేసు ప్రభువును నమ్ముకోకుండా అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రేమతో నేను మీకు మనవి చేసేది ఏంటంటే, సిగ్గుమాలిన జనులారా, గద్దింపు విందామా మాట. సిగ్గుమాలిన జనులారా, సమయము పొట్టు గాలికి ఎగురున్నట్లుగా సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే, నీకు నిర్ణయించిన శిక్ష నీ మీదకి రాకముందే మారు మనసు పొందండి. దేవుని వైపు తిరగండి. ఇంకా రక్షించబడి బాప్తిసం తీసుకొని లెక్క లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరి చేసుకోండి. వంకరతనాన్ని సరి చేసుకోండి. దేవుని వైపు తిరగండి. విధి నిర్ణయము రాకమునిపే, కోపము నీ మీదకి రాకమునిపే కూడిరండి. కమ్ టుగెదర్. కమ్ టుగెదర్. సిగ్నల్స్ కనబడుతున్నాయి, సూచనలు కనబడుతున్నాయి. ప్రపంచమంతా పాండమిక్ అంటే ఏంటో తెలుసా? ప్రపంచమంతటి మీదకి వచ్చే ఉపద్రవం. పాండమిక్ అంటే పాండమిక్ 2 పదాలు ఉన్నాయి. అవి కొన్ని దేశాలు, 2-3 దేశాలకు మాత్రమే సంబంధించింది. కానీ పాండమిక్ అంటే అది ప్రపంచ మొత్తానికి సంబంధించింది. ఈ రోజు ప్రపంచం అంతటి మీదకి వచ్చిన ఈ ఉపద్రవం ఒక సూచనగా నీకు లేకపోతే, ఒక హెచ్చరిక లేకపోతే, ఉగ్రత దినము ఎదురు చూస్తుంది. జాగ్రత్త. అది చెప్పడానికే ఈ మాటలు చెప్తున్నాను ప్రియులారా. ప్లీజ్, ప్రభు నామములో బతిమాలుతున్నాను, ఇతరులకు చెప్పండి ఈ విషయం. ఉగ్రత దినం ఒకటి ఉంది. నీ ఆస్తి అక్కరకు రాదు. నువ్వు కూడబెట్టిన డబ్బు కోట్లు ఏమీ అక్కరకు రావు. నీ రియల్ ఎస్టేట్ ఎస్టిమేషన్లు ఏవి కూడా నీ ఆత్మను రక్షించలేవు. టైం వెళ్ళిపోతా ఉంది. కూడి రండి. సిగ్గుమాలిన జనులారంటే ఇంకా మీరు తగ్గించుకోరా? దీనులెవరా? ఇంకా సిగ్గుపడరా?
ఇంత నష్టం జరుగుతున్నా గాని అన్నట్లుగా ఆ సంబోధన ఉంది. కాబట్టి లెట్ us కమ్ టుగెదర్, లెట్ us రిపెంట్. పిల్లారా, 6వ వచనం ప్రకారం ప్రభువును అనుసరించకుండా విసర్జిస్తూ అటు ఇటుగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా నిజంగా మారు మనసు పొందాలి, రిపెంట్ అవ్వాలి. ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే జడ్జిమెంట్ డే ఒకటి ఉంది, అది నువ్వు తప్పించుకోలేవు. ఈరోజు నీ ఆస్తి, నీ డబ్బు ఏమి చేయలేకపోతుంది. నీవు ఈరోజు బ్రతికి ఉన్నావంటే అది దేవుని కృప. నీవు ఈ సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నాను. పిల్లలు, ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఎవరైనా ఉంటే ప్లీజ్ ప్రభుని అంగీకరించండి. ఆ దినము ఉగ్రత దినము. ఆ మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయి. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవం మహానాశనము కమ్ము దినము. 15వ వచనం, అంధకారము గాఢాంధకారము కమ్ము దినము. 17వ వచనం, జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. 18వ వచనం, కాబట్టి కమ్ టుగెదర్, సమయము గతిస్తుంది. ఆ మాటలు చూసారా? ప్లీజ్ టేక్ దిస్ యాజ్ ఎ వార్నింగ్. కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసి మిగిలిన మాటల్లోకి వెళదాం. ఇంకా ప్రభువును అంగీకరించకుండా, ప్రభువును అంగీకరించి కూడా అటు ఇటుగా ఉన్నవాళ్ళు, యెహోవాను విసర్జించి అనుసరించకుండా, లెక్క లేకుండా బ్రతకనట్టు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. జడ్జిమెంట్, విధి నిర్ణయము కాకమునిపే, దేవుడు నిన్ను పిలవక మునిపే, దేవుని కోపము నీ మీదకి రాకమునిపే, ఏదో ఒక రూపంలో ఇప్పుడే ప్రభువా క్షమించండి, కడగండి, పవిత్రపరచండి. ప్రభువా నన్ను బట్టియే అనే ఒక నిజాయితీ నీకు ఉంటే, అది నీకు అర్థమైతే నిజంగా ఆ వాక్యములో ఉన్న నిన్ను సరిగా అనుసరించకనే నన్ను బట్టియే ఈ ఘోర తుఫాను వినాశనము ఈ లోకం మీదకి వచ్చిందని నీవు సేవకుడువైన, సంఘ పెద్దవైన, విశ్వాసివైన ఒప్పుకోగలిగితే నిన్ను బట్టి ఇక మీదట నువ్వున్న చోట ఆశీర్వాదం కలుగుతుంది. నిన్ను బట్టి కీడు రాకూడదు, నిన్ను బట్టి మేలు కావాలి. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మీ చిత్తానుసారముగా ఫలింపులోకి తీసుకోండి. యెహోవాను అనుసరించుట మాని, విసర్జించుట మాని, విచారణ చేయుట మానిన వారి మీదకి వారి నిర్మూలము చేసిన చరిత్ర మేము విన్నాము. విధి నిర్ణయము కాకమునిపే మేము సరిగా మార్చుకోకపోతే, మీరిస్తున్న ఈ అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, ప్రభువా ఉగ్రత దినం ఒకటి ఎదురు చూస్తుంది అన్న సంగతి మీరు గుర్తు చేసినందుకు వందనాలు. ఆ ఉగ్రత దినములోనికి మా బిడ్డలు ఎవరు ప్రవేశించకూడదు, అందులోకి వెళ్ళకూడదు. బిడ్డలందరినీ రక్షించండి, కాపాడండి, అటు ఇటుగా ఉన్న వారిని సరిచేయండి. ఈ మాటలు విన్నవాళ్ళు మరింత తమను తాము చక్క చేసుకోవడానికి సహాయం చేయండి. అటు ఇటుగాని బ్రతుకు మానుకోవడానికి సహాయం చేయండి. ప్రేమ మాత్రమే కాదు, న్యాయం అనేది కూడా నీ దగ్గర ఉందని, ఆ న్యాయాన్ని అనుసరించిన శిక్ష ఎప్పుడైనా పొందవలసి ఉంటుందని, దానికి భయపడవలసిన అవసరత ఉందన్న సత్యం ఈ నీ ప్రజలకు అర్థమయ్యేటట్లు సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తూ కృపకు అప్పగిస్తూ మిగిలిన సమయాన్ని దీవించుమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరొక భాగంలోకి మనం వెళదాం. మధ్యలో ఒకవేళ బ్రేక్ వచ్చినా మళ్ళీ రీజాయిన్ అవ్వండి, పర్వాలేదు. కొద్ది నిమిషాలు సంఘాన్ని గురించి, ఈ మధ్య కాలంలో దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. తెస్సలోనికైలకు రాసిన పత్రిక, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3, 4 అధ్యాయం, అవసరాన్ని బట్టి 5 అధ్యాయంలో కూడా కొన్ని సంగతులు నేను చూస్తాను, మనం ధ్యానిద్దాం. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం ఆధారంగా 2 విషయాలను మనం చూడొచ్చు. తెస్సలోనికే సంఘం ని అపొస్తలుడైన పౌలు 21 రోజుల్లో అక్కడ ఉండి వాక్యం అందించి, తరువాత పరిస్థితులను బట్టి తెస్సలోనికే సంఘం నుండి ఆయన బయటికి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత తెస్సలోనికే సంఘానికి ఉత్తరం రాస్తూ, ఆ ఉత్తరంలో వారి భక్తి జీవితాన్ని గురించి మాట్లాడుతూ, మీరు ఇదివరకు విగ్రహారాధనలో ఉన్నారు, ఇప్పుడు జీవము కలిగిన దేవుని సేవించటానికి
మీరు అద్భుతంగా దేవుని వైపు తిరిగారు, మీరెంతో ధన్యులు అని వారిని సంబోధిస్తూ, వాళ్ళని గొప్ప చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఉత్తరం రాశాడు. ఇది జనరల్ గా జరిగిన సంగతి. 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి తిమోతిని మీ దగ్గరకు పంపిస్తున్నాను అన్నాడు. అది మనం చూస్తాం. దయచేసి చూడండి. 3వ అధ్యాయం ఇలా ప్రారంభమై, ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనా ఉండుట మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాసమై మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది, ఇది మీకు తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ద పాయింట్ ఈస్, పౌలు ఏం గుర్తు చేస్తున్నాడంటే సంఘస్థులకి, మనము శ్రమ విషయములో we are appointed to suffer for the Lord. We are appointed by God to suffer, to go through the suffering. అది గుర్తు చేస్తున్నాడు. మళ్ళా చదవనా, ఇది అండర్లైన్ చేసుకోండి. మనము శ్రమను అనుభవించవలసి ఉన్నది. నంబర్ 1. అక్కడే రెండో మాట, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారమని మీరు ఎరుగుదురు. యు నో we are appointed by God to go through the suffering because of the gospel, for the sake of the gospel. సువార్త నిమిత్తము, నీతి నిమిత్తము, పరిశుద్ధత నిమిత్తము, దేవుని యొక్క విలువలు కాపాడుకునే నిమిత్తము, నీతిని రాజ్యమును వెదికే కోణములో, సువార్తను ప్రకటించే కోణములో, జీవము గల దేవుణ్ణి సేవించడానికి విగ్రహారాధన నుండి బయటకు వచ్చినటువంటి మీరు, లేక మేము, సత్యం తెలుసుకున్న మనము అందరము కూడా శ్రమలో గుండా వెళ్ళవలసి ఉన్నది, శ్రమను అనుభవించవలసి ఉన్నది. రెండవది, శ్రమను అనుభవించుటకు నియమించబడిన వారం. క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితంలో స్నేహితులారా, శ్రమ తప్పనిసరి. సఫరింగ్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ క్రిస్టియన్. మనం ఏమనుకుంటున్నామంటే అసలు ఏ శ్రమలు రాకూడదు అంటున్నాం. మీకు ఈ మాట తెలుసు, గుర్తు చేస్తాను. ప్రభువా శ్రమలు రాకుండా చెయ్యనే ప్రార్థన చేయకూడదు, శోధన రాకుండా చెయ్యనే ప్రార్థన చేయకూడదు, శోధన జయించడానికి శక్తి దయచేయమని ప్రార్థన చేయాలి, శ్రమలలో విజయము దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ఈ మాటలు మనం ఇదివరకే వినుండొచ్చు, కానీ గుర్తు చేస్తున్నాను, మన ప్రార్థన ఎప్పుడూ కూడా శ్రమలు రాకుండా, శోధనలు రాకుండా అనే ప్రార్థన సరైన ప్రార్థన కాదు. ఎందుకంటే శ్రమలు వస్తాయి అని ప్రభువు ముందే చెప్పాడు. యోహాను సువార్త 16:33లో, మీకు తెలియని సంగతి ఏమి కాదు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభు చెప్పాడు. కాబట్టి శ్రమను అనుభవించవలసి ఉన్నది. రెండవది, శ్రమ పొందుటకు మనము నియమించబడిన వారము. క్రిస్టియన్ వెళ్ళవలసిన ఎంతైనా ఉంది అని మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కనుక దేవుని బిడ్డలారా, మొదటి మాట అది. రెండవ మాట ఏమిటంటే, క్రైస్తవ జీవితంలో శ్రమ తప్పనిసరి. అది మొదటి మాట. ఇది తెలియదని కాదు, గుర్తు చేసుకోవాలి. సంఘము అన్న తర్వాత నిజంగా ప్రభువును ప్రేమించేవాళ్ళు అపార్థాల గుండా, నిందల గుండా, శ్రమల గుండా ఖచ్చితంగా వెళ్ళవలసిందే. క్రైస్తవ జీవితంలో శ్రమ ఆబ్లిగేషనే గాని ఆప్షనల్ కాదు. నన్ను ఎవరేమనకూడదు, లేకపోతే నాకు శ్రమలు రాకూడదు, వాళ్ళు అట్లంటే నేను చర్చికి రాను, ఇట్లంటే నేను చర్చికి రాను, లేకపోతే వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు అని మీ వ్యక్తిగత కుటుంబ సంబంధమైన సమస్యల్ని సంఘానికి కలపకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సంఘస్థులు. శ్రమ వస్తది. నీతి కొరకు బ్రతికితే, పవిత్రత కొరకు బతికితే, నీ భక్తి సద్భక్తి అయితే శ్రమ ఖచ్చితంగా వస్తది. ఇది ప్రభువే చెప్పాడు. అపొస్తలుడైన పౌలు కూడా వాటి గుండా వెళ్ళాడు. కాబట్టి 2 కొరింథీ 11లో మనం చూస్తాం.
కపట సహోదరుల వలన ఆపదలు. ఏమండి? నిందలు, అపార్థాలు, దూషణలు, జాగరణాలు, ఉపవాసాలు, ఎన్నో రకాల ఆపదల్లో గుండా భక్తుడు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, శ్రమలు లేకుండా మనం లేము అనేది మనం 2 కొరింథీ 11:23-28 వచనాలు గుర్తుంచుకోండి, సరిపోతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు గుర్తుంచుకోండి, అవి సరిపోతుంది. రెండవ తలంపు ఏంటంటే ఇక్కడ 7వ వచనం. రెండవ తలంపు దయచేసి చూడండి. రెండవ తలంపు 5వ వచనం. ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసం వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకున్న అతన్ని పంపితిని. నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, దైవ సేవకుని యొక్క హృదయం ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూస్తాం. ఒక సంఘానికి దేవుని చేత పిలువబడి ఆత్మలను రక్షించాలి, సంఘాన్ని కట్టాలి, దేవుని బిడ్డల్ని దేవుని యొక్క స్వరూపములోకి మలచాలి, ప్రభు రాకడ కొరకు సంఘస్థుల్ని సిద్ధపరచాలి, లోపము లేని వారిగా క్రీస్తు స్వరూపము వారి యందు ఏర్పడాలి, సంఘస్థుల్ని దేవుని కొరకు పెంచాలి, పోషించాలి, మంచిగా వాళ్ళని తర్ఫీదు చేయాలి, క్రీస్తు స్వరూపం వాళ్ళకి రావాలని ఆశ కలిగిన సేవకునికి ఏముంటుందంటే, ఒకవేళ మా బిడ్డలు శోధించబడతారేమోననే బాధ ఆ సేవకునికి ఉంటుంది. కాబట్టి పౌలుకి ఏముందంటే, చదవండి 5వ వచనం. శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు నీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతనిని పంపిణీ. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్ సర్వెంట్. సంఘస్థుల విశ్వాసులకు తెలియాలి. అందుకే కొత్త కొత్త భక్తుల్ని పిలిచి, కొత్త కొత్త స్పీకర్స్ ని పిలిచి, కొత్త కొత్త సంగతులు చెబితే వీళ్ళు బలపడతారు, ధైర్యపరచబడతారు, స్థిరంగా ఉంటారు, పడిపోకుండా ఉంటారు. దేవుని కోసం వినిపిస్తూ. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, యు హ్యావ్ టు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ సర్వెంట్. దేవుని సేవకుని హృదయం నీకు అర్థం అవ్వాలి. ఇంకో మాట చెప్పనా, దానికి అనుబంధమైన మాట 8వ వచనం. ఎలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే. మీరు స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టే, మీరు స్థిరంగా లేకపోతే మాకు బ్రతుకు లేనట్టే, మేం పడిన ప్రయాసంతా వ్యర్థమైపోయినట్టే. నా ప్రియ విశ్వాసులారా, నీ సేవకుని హృదయం నీకు అర్థం అవ్వాలి. ఒకవేళ శోధించబడతావేమోనని హెచ్చరికలు, ఒకవేళ దెబ్బతింటావేమోనని వ్యర్థమైపోతాడు, పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమోనని. సంఘం కట్టింది మొదలుకొని నేటి వరకు పడిన ప్రయాస, ఉన్న ఉపవాసాలు, ఉన్న పస్తులు, పడిన కష్టాలు, ఇంటింటికి తిరిగి బతిమాలిన ఆ శ్రమ, ఎండనక వాననక పడిన ప్రయాస, కార్చిన కన్నీరు, పడిన ఇబ్బందులు, ఎవరికి చెప్పుకోలేని మానసిక వేదన, ఇవన్నీ పడి ఈరోజు ఒక్కొక్క విశ్వాసిని 30 మందినో 40 మందినో కట్టుకున్న ఈ సంఘం విశ్వాసములో దెబ్బతింటుందేమో, శోధకుడు ఎవడైనా వచ్చి డిస్టర్బ్ చేస్తాడేమోనని ఆ బాధ సేవకుని హృదయములో ఉంటుంది. ఈ రోజున తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి, ఆకర్షించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ బాధ కూడా బోధకునికి ఉంటుంది, సేవకునికి ఉంటుంది. కాబట్టి అంటున్నాడు, మీరు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే అంటున్నాడు. సంఘస్థులారా, మీరు స్థిరంగా ఉండే దాని మీద నీ సేవకుని యొక్క ఆనందం ఆధారపడి ఉంది. అందుకే క్రిందనే దీనికి సంబంధించిన మరో మాట అన్నాడు. 10వ వచనం 3వ లైన్. మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లించగలము. అంటే వారిని బట్టి ఈ సేవకుడు ఆనందిస్తున్నాడు. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, నా ప్రియ విశ్వాసులారా, మిమ్మును బట్టి మీ సేవకుడు ఆనందించగలుగుతున్నాడా? మీ విధేయత, మీ త్యాగం,
మీ సేవ, మీ ఆత్మల భారం, సేవకుని హృదయ భారాన్ని మీరు పంచుకోవడం చూసి ఆయనకు ఆనందం కలుగుతుందా? ఈ రోజున సేవకుని, నిజమైన సేవకుని ఆనందపరిచే వాళ్ళు చాలా తక్కువ. ఏదైనా చెబితేనే చేస్తారు. ఏదైనా ఇండైరెక్ట్ గా విషయం అందిస్తేనే అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. నీ సేవకుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా? తెస్సలోనికే సంఘానికి చెప్తున్నాడు, నేను ఆనందం, మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన. అలాగని సేవకుడు నీ పట్ల తృప్తి పొందగలుగుతున్నాడా? ప్రభు పక్షాన అడుగుతున్నాను ప్రియులారా. అందుకే అన్నాడు, పైన చూడండి 3వ అధ్యాయం పై భాగంలో 19వ వచనంలో ఈ మాట వ్రాయబడి, 19, 20 వచనాలు దయచేసి చూడండి. ఆ సంఘంతో రాస్తున్నాడు, మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. వాట్ ఏ గ్రేట్ జాయ్ ఆఫ్ గాడ్ సర్వెంట్. సంఘంతో చెప్తూ ఉన్నాడు, అయ్యా రేపు ప్రభు వచ్చినప్పుడు నాకేదైనా మెప్పు ఉంటే, నాకేదైనా ఘనత, గౌరవం ఉంటే, నాకేదైనా తృప్తి అంటూ ఉంటే అది మీరే కదా. అందుకే అన్నాడు 8వ వచనం అన్నాడు, మీరు నిలిచితిరా మేము బ్రతికినట్టే. నా ప్రియ విశ్వాసులారా, సంగమా, నీ సేవకుని ఆనందానికి నువ్వు కారణంగా ఉన్నావా? నీ సేవకుడు అతిశయించడానికి నువ్వు కారణంగా ఉన్నావా? ఇదిగో ఈ బ్రదర్ని బట్టి, ఈ సిస్టర్ని బట్టి నేను అతిశయిస్తున్నాను, ఆనందిస్తున్నాను.